మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న నూతనమైన వాగ్దానము కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టుల్లో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానంలో దేవుడు మరి నువ్వు పడే వేదన, నువ్వు పడే బాధ, మరి నువ్వు ఏ సమస్యల గుండా ప్రయాణం చేస్తున్నావో అన్నీ కూడా దేవుడికి తెలుసు. మరి వాటిని అన్నిటి నుంచి మరి నిన్ను తప్పిస్తాడనమాట అండి. మరి అంతే కదండి, వేదన బాధ అన్నీ కూడా పాపాలు అన్నీ క్షమిస్తానని మాట ఇస్తున్నాడు అన్నమాట. మరి అలాంటి ఆశీర్వాదకరమైన వాగ్దానం దేవుడు మన బ్రతుకుల్లో ఈ దినం మనకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి హృదయ వేదనలు ఆయనకు తెలుసు. మరి మన అతి విస్తారంగా ఇక్కట్టుల్లో నుండి విడిపిస్తానని చెప్తున్నాడండి. మరి అలాంటి స్థితి ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలని, మరి క్షమా హృదయాన్ని మనం పొందుకోవాలని మనము కోరుకోవాలండి. మరి మన పాపాలు క్షమించబడాలి. మరి దేవుని రాజ్యంలో మనందరం ఎత్తబడాలి. మరి ఆయన్ని దినమంతా కూడా ఆయన సంతోషపెట్టేవారంగా మనం ఉండాలి, కానీ బాధ పెట్టేవారంగా మనం ఎప్పుడూ ఉండకూడదండి. మరి ఆయన కోసం మనం జీవిస్తూ పోరాడుతూ దినమంతా మనం మన బ్రతుకు దినాలన్నీ కూడా అలాగే గడపాలన్నమాట. ఆయన కోసం జీవించాలి, మరి ఆయన కోసమే బ్రతకాలి. మరి ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తూ నడుచుకుంటూ ఉండాలన్నమాట. ఇలాగంటి ఆశీర్వాదంతో కూడిన వాగ్దానాలు మన జీవితంలో మరి నెరవేరాలని మనం కోరుకుందామండి. ప్రతి వాగ్దానము కూడా మనం మనసు పెట్టి ధ్యానించుకుంటూ ఉంటే ఆ వాగ్దానం మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట. నెరవేర్పు అనేది కలిగిస్తాడు. చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా కూడా మరి పడకల దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని, కుటుంబ సభ్యులందరినీ కూడా క్షేమాన్ని ఇచ్చి నడిపిస్తాడనమాట. ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.